ప్రెసెంట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియా ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో ట్రోల్ చేస్తూ చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి. తన స్మైల్ అండ్ తన ఓల్డ్ స్పీచెస్ పెట్టి గట్టిగానే టార్గెట్ చేశారు. ఇలా ఎందుకు టార్గెట్ చేసి అల్లు అర్జున్ మీద నెగిటివ్ చేస్తున్నారంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి. పోస్ట్ అజ్ఞాతవాసి రిలీజ్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఫిల్మ్ ఈవెంట్స్ కి రావడం మానేశారు, ఇంక్లూడింగ్ మెగా ఫ్యామిలీ ఈవెంట్స్. ఇంకా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? మెగా ఆడియో లాంచెస్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏది జరిగినా పవర్ స్టార్ అని అరుస్తూ ఒక వైబ్ లో ఉండేవారు. చాలా సార్లు నాగబాబు గారే మీరు అరుస్తారు ఆయన రారు అని చాలా సీరియస్ గానే రెస్పాండ్ అయ్యారు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం అరవడం మాత్రం ఆపలేదు. ఆఖరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ చేత కూడా ఐ లైక్ పవర్ స్టార్ అనిపించేశారు. ఇలా ఫ్యాన్స్ ఎవ్రీ మెగా ఈవెంట్ లో పవర్ స్టార్ అని అరవడంతో హీరోస్ కానీ స్టేజ్ మీదకి వచ్చిన గెస్ట్ గానీ కొంచెం ఇబ్బంది పడే స్పీచెస్ ఇచ్చేవారు. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రతి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నేమ్ చెప్పకుండా ఎక్కడ స్పీచ్ ఇవ్వలేదు. బట్ సరైనోడు సక్సెస్ ఈవెంట్ లో మాత్రం ఫ్యాన్స్ అరుస్తుంటే అల్లు అర్జున్ ఈసారి చెప్పను బ్రదర్ అన్నాడు. ఈ ఒక్క డైలాగ్ తో ఫ్యాన్స్ మధ్య మంట స్టార్ట్ అయిపోయింది. ఒక్క హిట్ వచ్చేసరికి కళ్ళు నెత్తికి వెళ్ళాయంటూ పీకే ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడితో అయిపోలేదు. అప్పుడే రిలీజ్ అయిన డీజే ట్రైలర్ కి డిస్లైక్స్ కొట్టడంతో వీళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి నాగబాబు గారు కూడా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఇష్యూ అక్కడితో అయిపోయినా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్యలో మాత్రం అల్లు అర్జున్ అంటే ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ ఉంటూనే ఉంది. ఇంకా మనం ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రెజెంట్ కి వచ్చేద్దాం. ఆల్రెడీ మన అందరికి తెలిసిందే 2024 ఎలక్షన్స్ కి అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అయిన శిల్పా రవిశంకర్ కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్లారు. మెగా ఫ్యామిలీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయడం పీకే అండ్ హిస్ ఫ్యాన్స్ ని చాలా హర్ట్ చేసింది. బట్ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమని కానీ జనసేనని ఓడించండి అని కానీ ఎక్కడా చెప్పలేదు. కేవలం తన ఫ్రెండ్ ని సపోర్ట్ చేయడానికే వెళ్లానని క్లియర్ గా చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మంచి టైం కోసం వెయిట్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ రాగానే అల్లు అర్జున్ పై ఎప్పుడూ లేని విధంగా మెయిన్లీ సోషల్ మీడియాలో ట్రాల్స్ స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఘోరంగా ఓడిపోవడంతో పీకే ఫ్యాన్స్ లో ఫైర్ ఇంకా ఎక్కువయింది. మీ హీరో బన్నీ కాదు కన్నీరా అని పీకే ఫ్యాన్స్ అంటే మీ హీరో పవన్ కాదు పావలా అంటూ ఒక వార్ స్టార్ట్ చేశారు. ఇంకా ఇదే టైంలో అల్లు అర్జున్ ఒక ఈవెంట్ కి రావడం, అక్కడే మళ్ళీ నాకు నచ్చితేనే వస్తా అనడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సబాష్ అంటే పీకే ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ ఛాలెంజెస్ చేసుకున్నారు. ఇంద్రా మూవీ రీ రిలీజ్ లో కూడా శివాజీ సీన్ రాగానే అల్లు అర్జున్ నేమ్ అరవడం స్టార్ట్ చేశారు. అలానే గబ్బర్ సింగ్ రిలీజ్ లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ లోనే పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కమెంట్స్ చేశారు. బేసిక్ గా ఇలాంటి నెగిటివ్ ట్రాల్స్ అండ్ ట్వీట్స్ వల్ల రూపాయి ఉపయోగం ఎవరికి లేదు. హీరోలు బానే ఉంటారు, బట్ ఫ్యాన్స్ మాత్రం ఇదే ఫ్లోలో కెరీర్ ని గాలికి వదిలేస్తున్నారు. పీకే ఫ్యాన్స్ అరవడంలో ఒక రీజన్ ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ అప్పటికే కనిపించి చాలా రోజులే అయింది. అలానే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనడంలో కూడా ఒక జెన్యూన్ రీజన్ ఉంది. వేరే హీరోస్ ఆడియో లాంచెస్ కి వెళ్లి పవర్ స్టార్ అని అరిస్తే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇదే అల్లు అర్జున్ కూడా చెప్పారు. అల్లు అర్జున్ జనసేనని సపోర్ట్ చేయకపోవడంలో ఎవరిది తప్పు ఎవరు కరెక్ట్ అని గొడవ పడే కన్నా ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకి వదిలేస్తే బెటర్. ఈ ఇష్యూపై ట్విట్టర్ లో ఇంకా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు స్పేసెస్ పెట్టుకొని రోజు తిట్టుకోవడమే వీళ్ళకి డైలీ డ్యూటీ అయిపోయింది. బయట ఎలా ఉందో తెలియదు గానీ ట్విట్టర్ లో మాత్రం అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ వార్స్ మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. అప్పట్లో మహేష్ బాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలానే కొట్టుకున్నారు. ఆఖరికి భరత్ అనే నేను ఆడియో లాంచ్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఆడియో లాంచ్ లో మహేష్ బాబు గారు ఒక మంచి మాట చెప్పారు. మేము బానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి అని డైరెక్ట్ గానే తన స్పీచ్ లో ఫ్యాన్స్ కి చెప్పేశారు. ఇలా హీరోస్ ముందుకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా చాలు సగం ఫ్యాన్ వార్స్ ఆగిపోతాయి. ఈ ఇష్యూలో మాత్రం అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఎవరు ముందుకు వచ్చి ఫ్యాన్ వార్స్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ గానీ ఆ చిన్న స్పీచ్ గానీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటేనే తప్ప ఈ ఫ్యాన్ వార్స్ ఆగవు. ఈ ఇష్యూ త్వరలోనే ఆగిపోవాలని కోరుకుంటున్నాం. వీ లవ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్. ఇంకా మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.